బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో అలజడి రేపింది. దీనిపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుల్లో పెద్ద సంఖ్యలో పిటిషన్లు వెల్లువెత్తాయి. ఇది రాజ్యాంగ విరుద్ధము అంటూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాలతో పాటు సివిల్ రైట్స్ సంస్థలు కూడా కోర్టును ఆశ్రయించాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా సహా 18 రాష్ట్రాలు ఓ గ్రూప్గా ఏర్పడి మసాచ్యూసెట్స్ కోర్టులో లా సూట్ ఫైల్ చేశాయి. అరిజోనా, ఓరెగాన్, ఇల్లినాయిస్, వాషింగ్టన్లు మరో గ్రూప్గా ఏర్పడి సియాటెల్లో పిటిషన్ వేశాయి. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, శాన్ ఫ్రాన్సిస్కో కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటానికి రెడీ అయ్యాయి. ఇటు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, లాయర్స్ ఫర్ సివిల్ రైట్స్ న్యూ హ్యాంప్షైర్, మసాచ్యూసెట్స్లో పిటిషన్లు వేశారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో పౌరసత్వాన్ని కోల్పోతున్న చిన్నారుల తల్లిదండ్రుల తరపున కోర్టును ఆశ్రయించాయి ఈ సంస్థలు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పలు రాష్ట్రాలు, పౌర హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీని ప్రభావం కొన్ని వేల లక్షల మంది పిల్లలపై పడుతుంది అంటున్నారు. అంతేకాకుండా స్థానిక న్యాయ వ్యవస్థలపై తీవ్ర స్థాయిలో భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో పుట్టిన వారంతా అమెరికన్లే అని రాజ్యాంగం స్పష్టంగా ఉన్నా ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ తప్పుపట్టారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా చాలా ప్రమాదకరమైంది అంటున్నారు న్యూయార్క్ అటార్నీ జనరల్ జేమ్స్. అమెరికాలో పుట్టిన వారంతా అమెరికన్లే అన్నది అక్కడి రాజ్యాంగం. తల్లిదండ్రుల పౌరసత్వంతో సంబంధం లేదు. అయితే ఆ దేశ అధ్యక్షుడిగా తొలి రోజే దాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు ట్రంప్. పిల్లలకు అమెరికా పౌరసత్వం రావాలి అంటే తల్లి లేదా తండ్రిలో ఒకరు అమెరికన్ అయి ఉండాలి, లేదా గ్రీన్ కార్డు కలిగి ఉండాలి, లేదా సైన్యంలో పనిచేస్తూ ఉండాలి. అక్రమంగా ఉంటున్నా లేక చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా లేకపోయినా ఇకపై వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. నెల రోజుల్లో ఇది అమల్లోకి వస్తుంది అన్నారు ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయడంతో అది 30 రోజుల్లో అమలు కావడం కష్టంగానే కనిపిస్తోంది.